మేడం అయితే ఓపెన్ చేయరు. ఎక్కడైతే ముట్టకాయలు పెట్టాలో అక్కడ ముట్టకాయలు పెట్టిస్తారు. సార్ దయచేసి ఇంకోసారి అలా చేయను సార్. నేను నా భార్య నాకు కలపండి. ఏంట్రా భయ్యా రెండోసారి మూడోసారినా ఇవి ఏమనుకుంటున్నావు లైఫ్ అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా నీ భార్య నీకు కావాల్సినటువంటి విధంగా చేస్తాం. ఆ భార్యని ఏం చేస్తావు, ఆ పిల్లల్ని ఏం చేస్తావు? ఇప్పటికైనా పిల్లల గురించి మాట్లాడావు స్వామి. పిల్లల్ని అన్నావు కదా, పిల్లల మీద cruel ఏం ఉన్నాడు సార్ లేవా? అసలు. సార్ పిల్లల గురించి అడిగితే 5-5 లక్షలు డిపాజిట్ పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతాను సార్? మరి కన్నప్పుడు తెలియదా నీకు పిల్లల్ని ఏం చెయ్యాలని? నా పిల్లల ప్రాణాలు సార్, నా పంచ ప్రాణాలు సార్. ఆ పిల్లల్ని చూడకపోతే నేను ఉండలేను సార్. నా పిల్లల్ని నన్ను దక్కించండి సార్ అని ఒక్కసారి మాట వరుసకన్నా అడగయా, పుణ్యం ఉంటుంది అనడు. ఎందుకంటే అసలు వదిలిచ్చేసుకోవాలనుకుంటున్నాడు వాళ్ళ ముగ్గురిని. థ్యాంక్ యూ సార్. మేడం చాలా అసహ్యంగా ఉందండి. యాక్చువల్గా ల్యాండ్ ఆర్డర్లో లేడీస్కి ఫేవర్గా చాలా చట్టాలు ఉంటాయి అంటాం. అవి మిస్యూజ్ అవుతున్నాయని మేము రోజు గుండెలు బాదుకొని ఎప్పుడైనా జెంట్స్ ఎక్కువ పర్సంటేజ్ జెంట్స్ వస్తూ ఉంటారు. అలా వస్తున్నారు కదా అని చెప్పి చేంజెస్ వస్తే బాగుండు అని ఎక్కడో ఈ మధ్య ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు. ఇంకా అప్పుడు ఒక సెకండ్ అనిపిస్తుంది, అరే ఆ చట్టాలు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇట్లా విజృంభిస్తూనే ఉంటారు కదా, మోసాలు చేసుకుంటే ఎంతమంది అమ్మాయిలు అలా అని. అంత దారుణమైన పరిస్థితిలో మీ ఆయన ఉన్నాడు తల్లి. ఇతను మగజాతికే ఒక కళంకం. లేడీస్ని అంటాం కదా, ఈయన ఆ కళంకాలకే లీడర్ అనమాట. ఎవరన్నా మిస్టేక్ ఒకసారి చేసుకుంటూ వెళ్తాడు. ఈయన నువ్వుండగా సైమల్టేనియస్గా ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేసి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసేసి నీకు ప్రెగ్నెన్సీలు రాకుండా అట్లా స్టోర్ చేసి పెట్టాడు. అది ఎంత క్రూయల్ అనిపిస్తుందో నీకు తెలుస్తుందా? నా భార్య కావాలని నిన్నెందుకు అంటున్నాడో తెలుసా? నువ్వు సొసైటీలో అందరికీ తెలిసిన వైఫ్కివి. రేపొద్దుట మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే తోలు తీసి ఆరేసేస్తారు. సో ఈ అమ్మాయికి అంటే రైట్స్ లేవు. అక్కడ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది, సైలెంట్ పర్సన్లే, వీళ్ళని వదిలేస్తే నన్నేమీ చెయ్యలేరు, ఏం చేసుకుంటారో చేసుకొని అనే ఒక డేర్ స్టెప్ అతనికి. అలాంటి వ్యక్తికి లీగల్గా 2 చెంపలు వాగిపోవాలంటే అటు నువ్వు ఇటు ఈవిడ కూడా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. పెళ్ళయింది కాబట్టి నన్నే కావాలంటున్నాడు కాబట్టి నాకు ఇతను ఉంటే బెటర్ అండి అని నీకు ఎక్కడన్నా 1% అనిపించినా కూడా బ్రెయిన్లోంచి తీసేయండి. ఎందుకంటే ఇది మా రిక్వెస్ట్. ఈ వ్యక్తికి ఎవరు భార్య అనే పాత్రకి సెట్ కారు. వాళ్ళని అక్కడ స్టోర్గా ఒకళ్ళు ఉంచుకొని ఇంకో స్టోర్కి వెళ్ళి ఇంకో దుకాణం ఓపెన్ చేసి ఇంకో స్టోర్కి వెళ్ళి ఇంకో దుకాణం ఓపెన్ చేస్తాడు. అర్థమవుతుందా? మీరు ఇందాక అన్నారు కదమ్మా అసలు ఏం చేస్తారు మీరు అంటే, అసలు మీరు ఇప్పుడు తెలిసిన దానికి మీరు షాక్ అవుతున్నారు, మాకు అర్థమవుతుంది. మీరు ఉండగా ఇంకొక ఆవిడతో 2 పిల్లల్ని కన్నాడు. 4 సంవత్సరాల నుంచి నీకు తెలియకుండా మేనేజ్ చేశాడు. మీరు ఏమనుకుంటున్నారు, ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మీ అనుమానం. అది తెలుసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాడు. ఆ అనుమానంకి క్లారిటీయే ఇక్కడ ఒక సెకండ్ వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. లీగల్గా ఫస్ట్ వైఫ్ కింద మీకు ఎన్ని రైట్స్ ఉన్నాయో సెకండ్ వైఫ్గా పిల్లలతో ఉంది కాబట్టి ఈవిడికి అన్ని రైట్స్ ఉన్నాయి. ఆవిడకి భార్య అనే పాత్ర ఉండకపోవచ్చు, కానీ మీరు ఏ కేసులు అయితే వేయగలరో అంతకంటే ఎక్కువ కేసులు ఈవిడ వేయగలదు. అర్థమవుతుందా? మీకున్న రైట్స్, మీరు ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఎవిడెన్స్లు లేవు అంటున్నాడు. ఇప్పుడు మాట్లాడిందే ఎవిడెన్స్, ఓకేనా? నువ్వు ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి మీ పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టండి, 2 పెద్దవాళ్ళని పిలిపించండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. చాలా పెద్ద కేసు అది, బైగమీ కేసు అంటారు. అలా తీసుకెళ్ళి లోపలేస్తారు. మిగతా అవి మీరు డౌరీ ఇచ్చినవి ఇవి అవి ఏవో ఉంటాయి కదా, గట్టిగా అన్ని కేసులు ఫైల్ చేసి ఏదో ప్రాపర్టీలు ఉన్నాయట, మీరు వసూలు చేసుకోగలిగింది వసూలు చేయండి. మీ విషయానికి వస్తే ఆడపిల్లల్ని జాబులు చేయండి, కెరియర్లో సెటిల్ అవ్వండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండండి అని ఎందుకు అంటామంటే బాబ్బా అని అడుక్కు తినకుండా ఉండడానికి. ఎవడో ఇస్తే మెయింటెనెన్స్లు బతకాలి, ఎవరో ఇస్తేనే బతకాలనే హీనమైన స్టేజ్లో ఉండకుండా ఎడ్యుకేషన్ అనేది ఒక రెవల్యూటివ్గా ఎంతోమంది సామాజికవేత్తలు పోరాడి మహిళలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత చేస్తున్న పని ఏంటి? క్యారెక్టర్ నిలుపుకోకపోతే ఎట్లాగా? ఎవరు కాపాడాలి ప్రతిసారి మిమ్మల్ని? అతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఒక స్టేజ్, కొంతమంది న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ ఫ్రెండ్స్ దగ్గర వాడిస్తున్న సందర్భాల్లో ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారో తెలుసా? ఎందుకు తల్లిదండ్రులు పెళ్లి చేస్తారుగా అంత ఒళ్ళు కొవ్వెక్కి చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఈ రోజున 2 పిల్లలకి తండ్రి ఎవరు అనే క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చి పెట్టావు నువ్వు. అక్కడ పెళ్ళి అయిపోయి ఒక లవర్ ఉండి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న వ్యక్తి సైమల్టేనియస్గా నిన్ను ఎంత నరకాలు పెట్టాడో నీకు అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ వచ్చిన పావలాతో అక్కడ ఆవిడకి ఇవ్వట్లా, ఆవిడ తెచ్చిన డబ్బులు నీ దగ్గర మెయింటైన్ చేస్తున్నాడు, నువ్వు ఇచ్చిన డబ్బులు అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. నీ గోల్డ్ ఉందా తల్లి? ఉన్నది తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు మేడం. మరి ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయి. ఇందాక మేము అడగగానే మిమ్మల్ని ఎక్కడ వదిలేస్తాడో అని చెప్పి మీరేం చెప్తున్నారు?
బాగా మెయింటైన్ చేశాడండి ఇల్లు కొన్ని అంటున్నావు. రోజుల వరకు మెయింటైన్ చేసాడు మేడం. ఆ తర్వాత అంతా నిన్ను నువ్వే పోషించుకుంటున్నావు కదా, నీ పిల్లల్ని నువ్వే పోషిస్తున్నావు కదా నీ శాలరీతో. ఎక్కడ లైఫ్ లో వీళ్ళని పోషించలేము అన్నట్లు నాకు అబద్ధాలు మాట్లాడక నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు మేడం. వదిలిచ్చేసుకుంటా కాదు, నువ్వు వదిలేయాలి అసలు. ఇప్పుడు పిల్లలకి నువ్వు వేసే కేసు ఏదంటే ఫస్ట్ వైఫ్ ఉందన్న సంగతి నీకు తెలియదు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాడు, ఇక్కడ అడ్మిట్ అయ్యాడు, చీటింగ్ కేసు పడుతుందమ్మా, 498 పడుతుంది, డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్. ఒకవేళ మీకు అడ్వకేట్స్ లేకపోతే ఫ్రీ సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అర్థమవుతుందా? మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లి, పిల్లలు ఏం చేస్తున్నారో కనుక్కోండి అమ్మా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా బయట ఎలా బతుకుతున్నారు ఏంటి, ఏమైనా తప్పులు పనులు అయితే జీవితాలు పోతున్నాయి తెలుసా. ఇక్కడ 2 పిల్లలు డెలివరీలు అవుతున్నాయి, నువ్వు కనీసం అతను ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటని వాళ్ళ నాన్న బాగాలేదు మేడం, వాళ్ళ నాన్న చూసుకొని సరిపోతుంది మేడం. మీ కష్టాలు మీకున్నాయి, ఈ పిల్ల కష్టాలు ఈ పిల్లకు ఉన్నాయి. సరే ఇప్పుడైతే నాన్న అబ్బాయి వద్దంటున్నాడు, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, అన్ని రకాల హక్కులు మీకు ఉంటాయి, మేము లీగల్ సపోర్ట్ చేస్తాం. అర్థమవుతుందా? మెయింటెనెన్స్ కానీ మిగతా కేసెస్ అన్ని ఇప్పుడు నీకు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో కొంచెం ధైర్యంగా పోరాడండి, మేము 100% మీకు అందుబాటులో ఉంటాం. మేడం బెటర్ అండి, ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి నాకు నా భార్య కావాలండి ఇలా ముగ్గురిని వదిలించుకోవడానికి వచ్చేసాడు ఇక్కడ. అది చాలా దారుణమైన క్రూయల్ పర్సన్ లాగా నాకు అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తిని లీగల్గా లాక్ చేయడం తప్ప ఇక్కడ ఆవిడకో ఈవిడకో కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి పంపించడం అనేది డేంజర్. వీళ్ళిద్దరూ వద్దు, ఇద్దరు లీగల్గా దిగండి, మీకు కావాలంటే ఫుల్ ఫ్రీ లీగల్ సపోర్ట్ మేము ఇస్తాం. అర్థమవుతుందా మేడం? ఇంతే మేడం. నేను అదే అనుకుంటున్నాను, వాళ్ళొద్దు అంటే ఇతను హ్యాపీగా వెళ్ళి అవును. ఇంకొక పెళ్లి చేసుకుని ఇలా ఫ్రీగా ఉంటాడేమో అనుకున్నాను. కానీ ఏం లేదు, అసలు వీళ్ళిద్దరూ వేసే లీగల్ కేసులకి అసలు బయట రావడానికి 7 ఏళ్ళు పడుతుంది, అంత టెన్షన్ ఉంటుంది మేడం. ఏమ్మా చెప్పినట్టుగా డాక్టర్ గారు మేడం చెప్పినట్టుగా కరెక్ట్గా మీరు అదే చేయండి, ఇలాంటి వాడిని మాత్రం వదలొద్దు మీరు. జాగ్రత్త, వెళ్ళండి. ఇట్లాంటి విధవకి ఏం చేయాలో అది చేస్తాను. గోపాల్ గారు న్యాయం కోసం ఇక్కడి వరకు వచ్చారు కదండి. అవును మేడం. అవును, ఎక్కడ ఏ న్యాయం చేయాలో కరెక్ట్గా న్యాయం చేశారు మా వాళ్ళు. వెళ్ళండి. ఇక్కడికి వచ్చారు కదా అని మీకు ఫేవర్గా చెప్పడం ఉండదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరికన్నా ఇక్కడ పనిష్మెంట్ పడుతుంది, ఇది గుర్తు పెట్టుకోండి. వచ్చేవాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మా ఫేవర్గా చెప్తారని మీరు అస్సలు డౌట్ పడకండి. మీరు తప్పు చేస్తే మీ తోలు తీసేస్తాం ఇక్కడ, దానికి ప్రిపేర్ అయ్యారండి దయచేసి. వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you. సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.